Hi guys, welcome or welcome back again. Today we are going to discuss about one of the very important topic of third sem mathematics, that is fundamental theorem of integral calculus 2. సో బేసిక్గా మనకి థర్డ్ సెమ్లో లాస్ట్ యూనిట్లో రెండు ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 1 అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 2 అని చెప్పేసి సెకండ్ థీరం ఉంటుంది. ఫస్ట్ థీరం ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేసిన ప్లేలిస్ట్లో ఉంటుంది, పోయి చెక్ చేయండి. సో సెకండ్ థీరం ఏదైతే ఉందో అది మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి, ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్, మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా. దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 మంత్స్ ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 అవర్స్లో చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది. దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈజీ వేలో చెప్పే ప్రయత్నం చేసిన కాబట్టి తప్పకుండా అర్థమవుతుంది. సో స్టేట్మెంట్ కంటే ముందు ఒక చిన్న పాయింట్. సో నార్మల్గా ఏదైనా ఒక ఫంక్షన్ ఎక్స్ ఉందనుకుందాం. సో ఎక్స్ ఉంటే చూడండి, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏం వాల్యూ వస్తుంది చెప్పండి. ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ అనే వాల్యూ వస్తుంది, ఓకేనా. సో అయితే ఫర్దర్గా ఈ డిఎక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇంటిగ్రేషన్ చేసినాం అనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ చేస్తే దాని వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ వస్తుంది. సో మనం దీని నుంచి ఏం రాయొచ్చు చూడండి నార్మల్గా. సో ఈ ఎక్స్ ఏదైతే ఉందో దీన్ని క్యాపిటల్ ఎఫ్ అనుకుందాం, ఓకేనా. సో ఎఫ్ ఉంది. సో ఈ ఎఫ్ని డిఫరెన్షియేట్ చేసిన అనుకో నేను, ఈ డిఎక్స్ అనే వాల్యూ ఉంది. సో దీన్ని స్మాల్ ఎఫ్ అనుకుందాం, ఈ ఎక్స్ ఏదైతే ఉందో దీన్ని క్యాపిటల్ ఎఫ్ అనుకుందాం. సో ఎఫ్ ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు స్మాల్ ఎఫ్ వచ్చింది. ఆ తర్వాత ఈ డిఎక్స్ స్మాల్ ఎఫ్ ఏదైతే ఉందో దీన్ని ఫర్దర్గా నేను ఇంటిగ్రేట్ చేసిన అనుకో, ఇంటిగ్రేట్ చేస్తే ఏమొచ్చింది చెప్పు, ఈ క్యాపిటల్ ఎఫ్ ప్లేస్లో ఉన్న ఎక్స్ వచ్చింది. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అనేది ఎక్స్ వచ్చింది. ఈ ఎక్స్నే మనం ఎఫ్ అనుకుని ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ అని వచ్చింది కదా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం థీరం మొత్తం యూజ్ చేస్తాం. ఈ చిన్న పాయింట్ అనేది మీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎఫ్ అని చెప్పేసి. ఈ స్మాల్ ఎఫ్ ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్, అంతే. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ స్మాల్ ఎఫ్. సో ఒక్క నిమిషం పాజ్ చేసుకొని ఈ 2 పాయింట్స్ అర్థం చేసుకోండి, ఇంకా థీరం అనేది ఆల్మోస్ట్ ఈజీగానే అనిపిస్తుంది మీకు. సో అయితే ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం, ఓకేనా. సో స్టేట్మెంట్ ఏముంది చూడండి, లెట్ ఎఫ్ బి ఎన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్. సో స్మాల్ ఎఫ్ ఏదైతే ఉందో అది ఇంటిగ్రబుల్ అంట ఆన్ ఏ కామా బి అనే ఇంటర్వెల్లో. అయితే ఫర్ ఎక్స్ ఇన్ ఏ కామా బి లెట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అని చెప్పేసి మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని డిఫైన్ చేసినాం బేసిస్ ఆఫ్ ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా. సో క్యాపిటల్ ఎఫ్ తీసుకొని ఈ స్మాల్ ఎఫ్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ అనేది క్యాపిటల్ ఎఫ్కి ఈక్వల్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. అయితే దీన్ని బేస్ చేసుకొని మనం థీరంలో ఈ 2 పాయింట్స్ అనేవి స్టేట్మెంట్లో రాస్తాం ఫస్ట్, వీటిని ఫర్దర్గా ప్రూవ్ చేస్తాం, ఓకేనా. సో అయితే ఆ 2 స్టేట్మెంట్స్ ఏంటి చూడండి. సో బేసిస్ ఆన్ దిస్ థింగ్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అని చెప్పేసి ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే, స్మాల్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ ఇన్ ఏ కామా బి అయితే క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో అది డిఫరెన్షియబుల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అండ్ ఇంకా ఆ డిఫరెన్షియబుల్ వాల్యూ ఏదైతే ఉందో అది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్కి ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో అంతే చూడండి, ఏం లేదు, ఈ ఎఫ్ ఉంది, దీన్ని డిఫైన్ చేసినాం. ఆ తర్వాత ఈ క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి మనం. అండ్ దెన్ ఈ క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో అది డిఫరెన్షియబుల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఇవి 2 ప్రూవ్ చేస్తే థీరం అయిపోతుంది. స్టేట్మెంట్లో అదే రాసినాం మనం ఇప్పుడు, అది ప్రూవ్ చేస్తే అయిపోతుంది. సో ప్రూఫ్లో వీటి
ప్రూఫ్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏం ప్రూవ్ చేయాల్సి ఉంది చూడండి, క్యాపిటల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాల్సి ఉంది. సో నార్మల్గా మనం అది యూనిఫామ్ కంటిన్యూస్ అని ప్రూవ్ చేస్తాం. యూనిఫామ్ కంటిన్యూస్ ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా కంటిన్యూసే కదా. సో అయితే చూద్దాం ఎట్లా ప్రూవ్ చేస్తాం. గివెన్ దట్లో మనం ఏమి ఇచ్చిన ఉంటుంది ఇంతకుముందు తీరంలో, ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ ఆన్ ఏ కామా బి అని ఇచ్చిన ఉంటుంది, అదే రాసుకున్నాం. ఆ తర్వాత ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అయితే ఎఫ్ అనేది బౌండెడ్ అని రాయొచ్చు. కాబట్టి ఎఫ్ ఈజ్ బౌండెడ్ అని చెప్పేసి రాసినాను నేను. బౌండెడ్ అంటే ఏంటి, ఏం లేదు, ఈ ఫంక్షన్ ఎఫ్ ఏదైతే ఉందో దీనికి మినిమం వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ దెన్ మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. వాటి రెండింటి మధ్యలో ఈ ఫంక్షన్ ఎఫ్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం నార్మల్గా ఏదైనా ఒక వాల్యూ బీ గ్రేటర్ దెన్ 0కి మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీ అని చెప్పేసి రాస్తాం బేసిస్ ఆన్ దిస్ థింగ్. సో నార్మల్గా ఈ 2 లైన్స్ అనేవి నేర్చుకోండి. 4 మార్క్స్కి ఒకవేళ వాట్ ఈజ్ మీన్ బై బౌండెడ్ ఫంక్షన్ అని అంటే కూడా మీరు 2 లైన్స్ రాయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా ఏంటి స్టేట్మెంట్లో ఉన్న ఈ ఫస్ట్ థింగ్ దట్ ఈజ్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని చూపించాలి. సో ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే మనం యూనిఫామ్ కంటిన్యూస్ అని చూపించబోతున్నాం. సో దానికోసం చూడండి, నార్మల్గా మీకు యూనిఫామ్ కంటిన్యూస్ అంటే ఏంటో తెలియాలి. సో ఇవి మీరు నార్మల్గా నేర్చుకొని పెట్టుకోండి ఒకసారి మీ ఓన్ వర్డ్స్లో. ఎగ్జామ్లో ఒకవేళ 4 మార్క్స్కి అట్లా వాట్ ఈజ్ మీన్ బై యూనిఫామ్ కంటిన్యూస్ అని వస్తే కూడా రాయొచ్చు. సో అయితే ఏం లేదు, ఏదైనా ఒక 2 వాల్యూస్ ఇన్ దిస్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ కామా బీకి మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై లెస్ దెన్ డెల్టా అండ్ దెన్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే ఈ క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ కంటిన్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నార్మల్గా యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ వేలో క్వశ్చన్లో ఈ క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ కంటిన్యూస్ అని షో చేస్తున్నాం కాబట్టి అదే తీసుకున్నాం మనం ఇక్కడ. సో అయితే ఏం తీసుకున్నాం చూడండి, లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ కామా బి అండ్ దెన్ మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ డెల్టా అని ఉంటుంది ఇంతకుముందు. డెల్టా ప్లేస్లో మన కన్వీనియన్స్ కోసం ఎప్సిలాన్ బై బి అని రాసుకుంటున్నాం ఫర్ ఎక్స్ లెస్ దెన్ వై. దెన్ ఇప్పుడు మనం ఏం చూపించాలి, ఇప్పుడు ఈ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ చూపించాలి కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై అనే వాల్యూని కన్సిడర్ చేస్తాం ఇప్పుడు మనం. సో అదే కన్సిడర్ చేసినాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే మనం అయిపోతుంది, క్యాపిటల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని అయిపోతుంది. సో అయితే దీని వాల్యూ అనేది ఇది ఎందుకు అని అంటే ఒక నిమిషం చూడండి, ఇంతకుముందు మనం ఏం రాసిన ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ అని చెప్పేసి రాసిన ఉంటుంది. ఆ తర్వాత ఈ స్మాల్ ఎఫ్కి ఎక్స్ అండ్ వై అని లోవర్ లిమిట్ ఒకటి అప్పర్ లిమిట్ ఒకటి ఉందనుకో ఉంటే, సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూలు అవి 2 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా మనం నార్మల్గా. అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ చేస్తే సరిపోతుంది ఇంటిగ్రేషన్కి నార్మల్గా. కాబట్టి ఇది ఏదైతే ఉందో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం సేమ్ వేలా ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎఫ్ లోవర్ లిమిట్ అండ్ దెన్ అప్పర్ లిమిట్ రాసేసినాం. సో నార్మల్గా ఈ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి వాల్యూ ఏంటంటే ఈ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క ఇంటిగ్రేషన్ ఇన్ బిట్వీన్ దీస్ 2 లిమిట్స్ అంతే. సో ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో మోడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్లో కూడా ఆటోమేటిక్గా మోడ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న ఫార్ములా తెలియాలి మీకు, అదేంటి అని అంటే మోడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి మోడ్ ఎఫ్. మొత్తం ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ మోడ్ లోపల ఉన్నప్పుడు ఆ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లెస్ దెన్ ఈ ఎఫ్కి సపరేట్గా మోడ్ ఉండడం అంతే. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉందో నేను చేసిన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, పోయి చెక్ చేయండి, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నార్మల్గా ఇది. సో దీని నుంచి మనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఈ ఎఫ్ ఏదైతే ఉందో ఇది ఈ ఎఫ్ అనే టోటల్ ఇంటిగ్రేషన్ మోడ్ లోపల ఉంది. సో దీన్ని నేనేం రాయొచ్చు, ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి మోడ్ ఎఫ్ అని రాయొచ్చు. కాబట్టి నేను ఏదైతే ఉందో ఈ టోటల్ మోడ్ తీసేసి ఓన్లీ ఎఫ్కి మోడ్ పెట్టుకున్నా. ఆ తర్వాత మనం ఇంతకుముందు ఏం డిఫైన్ చేసిన ఉంటాం చెప్పండి, బేసిస్ ఆన్ బౌండెడ్ మీద మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పేసి ఇంతకుముందు డిఫైన్ చేసి ఉంటాం కదా స్టార్టింగ్లో ఎఫ్ అనేది బౌండెడ్ అయినప్పుడు. కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఎఫ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఇప్పుడు మనం బి అనే వాల్యూ రాసుకోవచ్చు. ఎందుకు, ఇది అనేది ఆల్వేస్ లెస్ దెన్ బి కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ లెస్ దెన్ ఉంది కాబట్టి ఇది రాసుకోవచ్చు మనం. సో ఆ తర్వాత దానికోసం నేను అదే ఇక్కడ రాసిన మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై మైనస్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు వై ఈ ఎఫ్ ప్లస్లో బి డిటి ఇంతకుముందు లాగానే. ఆ తర్వాత ఈ బి అనే వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి దీన్నే ఉంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు వై డిటి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఏంటి,
t in between this lower and upper limit x and y. సో నార్మల్గా ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాం. సో కాబట్టి ఇది b ఆఫ్ y మైనస్ ఎక్స్ అని వచ్చింది. ఆ తర్వాత ఈ y మైనస్ ఎక్స్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో నేను మోడ్ రాసుకున్నా. అండ్ దెన్ ఇనిషియల్గా మనం ఏం డిఫైన్ చేసినట్టు ఏం చెప్పండి, మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ y ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై b అని చెప్పేసి ఇంతకుముందు డిఫైన్ చేసి ఉంటాం మనం. సో ఇట్ ఈస్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై b. సో మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అన్నా ఒకటే, మోడ్ ఆఫ్ y మైనస్ ఎక్స్ అన్నా ఒకటే, ఏం కాదు కదా, మోడ్ లోపల ఉంది వాల్యూ. సో అయితే మోడ్ ఆఫ్ y మైనస్ ఎక్స్. సో దీని ప్లేస్లో నేను ఇప్పుడు ఏం రాయొచ్చు, ఎప్సిలాన్ బై b అని రాయొచ్చు. సో ఎప్సిలాన్ బై b రాసేసిన. అండ్ దెన్ ఈ b ఏదైతే ఉందో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఈస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పేసి వచ్చేస్తుంది మనకి. ఈ మొత్తం వాల్యూ ప్లేస్లో ఎప్సిలాన్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఏం ప్రూవ్ చేసినాం మనం, ఈ క్యాపిటల్ ఎఫ్ ఏదైతే ఉందో మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పేసి చెప్పినాం. కాబట్టి ఏం రాయొచ్చు మనం, ఈ ఎఫ్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ కంటిన్యూస్ అని చెప్పేసి రాయొచ్చు. సో దేర్ ఫోర్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి విత్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై బి. డెల్టా ప్లేస్లో ఎప్సిలాన్ బై బి అని రాసుకుని ఉంటాం అంతే. అయితే నెక్స్ట్, సో ఇది మనం ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 2 చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్లో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి, అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్, స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే క్యాపిటల్ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అని ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఎట్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ x0. సో పర్టికులర్గా x0 అనే వాల్యూ దగ్గర స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయినప్పుడు క్యాపిటల్ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ x0 అని చెప్పేసి ప్రూవ్ చేయాలి ఇప్పుడు. అయితే ఒక నిమిషం, లాస్ట్లో మనం ఈ క్యాపిటల్ ఎఫ్ అనేది ఎప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుంది అనేది చూసుకొని ప్రాసెస్ దగ్గర వద్దాం, ఓకేనా. లాస్ట్లో మనకు రిజల్ట్ ఏం కావాలో తెలిస్తే మనం ప్రాసెస్లో ఈ రిజల్ట్ కోసం తీసుకుంటున్న స్టెప్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. అందుకని సో ఫస్ట్ మనం ఇది చూద్దాం. సో నార్మల్గా డిఫరెన్షియబుల్ యొక్క డెఫినేషన్ ఏంటి చెప్పండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు x0 దగ్గర క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎక్స్ మైనస్ x0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ x0 అని ప్రూవ్ చేస్తే ఇది ఈజ్ నథింగ్ బట్ ది ఎఫ్ డాష్ వాల్యూ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ x0 అని చెప్పేసి రాయొచ్చు నార్మల్గా ఇది. సో నాకు ఇప్పుడు దీంట్లో ఏం కావాలి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ ఒకటి కావాలి. సో అదొకసారి వస్తే అది తీసుకొని నేను ఫర్దర్గా ఇది ప్రూవ్ చేస్తుండొచ్చు. కాబట్టి మనం సెకండ్ పార్ట్లో ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో నార్మల్గా స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ x0 ఇన్ ఏ కామా బి అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు x0. సో నార్మల్గా ఇది ఇంతకుముందు మనం తీసుకున్న స్టేట్మెంట్లోనే రాసుకుని ఉంటుంది. ఆ తర్వాత నాకు ఈ వాల్యూ కావాలి కాబట్టి నేను ఇది కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ చేస్తే మనకి ఇనిషియల్గా ఏం తెలుసు, క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ అని తెలిస్తే అయితే ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో లోవర్ లిమిట్లో ఈ x0 అప్పర్ లిమిట్లో ఈ x పెట్టుకున్నాను అనుకో. సో ఆ తర్వాత ఏం చేయొచ్చు, నేను ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ x0 అని రాయొచ్చు. కాబట్టి నా వాల్యూ ఏదైతే ఉందో నేను అది తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x0 టు ఎక్స్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ అని చెప్పేసి రాసిన. ఒక్క నిమిషం ఆగి ఈ బాక్స్ అనేది అర్థం చేసుకుంటే మనం ఇది ఎట్లా రాసినాం అనేది తెలుస్తుంది. ఆ తర్వాత నాకు ఆడ ఫర్దర్గా ఏం కావాల్సింది ఉండే, డినామినేటర్లో ఎక్స్ మైనస్ x0 ఉండే. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ x0 అని రాసిన. సో అంతే, బోత్ సైడ్స్ ఇది రాసుకున్నా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఆ తర్వాత ఒక్క పాయింట్, మనకి ఇంటర్మీడియట్ వాల్యూ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అది కూడా నేను వీడియో చేసిన ప్లేలిస్ట్లో ఉంటుంది, పోయి చెక్ చేయండి. సో ఇంటర్మీడియట్ వాల్యూ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ అనుకో, అది ఇంటిగ్రబుల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పేసి చెప్తుంది. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు అని అంటే, ఈ ఎఫ్ ఆఫ్ x0 ఏదైతే ఉందో అది 1/x మైనస్ x0 ఇంటిగ్రేషన్ ఆఫ్ x0 టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డిటీ అని చెప్పేసి రాయొచ్చు. మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఇది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం మనం. అయితే సో ఇంతకుముందు మనకి ఈక్వేషన్ నెంబర్ 3లో ఒక వాల్యూ వచ్చినుండే, దట్ ఈజ్ ఈ థింగ్ వచ్చినుండే. సో దీంట్లో నుంచి ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకు సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు రీజన్. సో అయితే ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తుంటే ఏం రాయొచ్చు చూడండి, అక్కడ కూడా మనకి 1/x మైనస్ x0 అని చెప్పేసి ఈ వాల్యూ వచ్చినుండే. అండ్ దెన్ ఇక్కడనేమో ఈ వాల్యూ ఉంది. సో ఇవి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసినాం. రెండిట్లో ఇది కామన్ ఉంది కాబట్టి కామన్గా రాసుకున్నాం. ఆ తర్వాత
ఈ పార్ట్ 2 అనేది మొత్తం మనం ఏమని ఉంటుంది ఇనీషియల్గా ఈ స్మాల్ ఎఫ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అని ఉంటుంది. స్మాల్ ఎఫ్ కంటిన్యూస్ అయితేనే క్యాపిటల్ ఎఫ్ డిఫరెన్షియబుల్ అని ప్రూవ్ చేసేది ఉంది మనం, అంతే కదా. సో అయితే స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఏం రాయొచ్చు చెప్పండి మనం. ఫ్రమ్ డెఫినిషన్ ఆఫ్ కంటిన్యూటీ, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్, దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ టీ బిలాంగ్స్ టు ఏ కామా బీకి టీ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ డెల్టా అని రాయొచ్చు. మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. నార్మల్గా డెఫినేషన్కి, కంటిన్యూస్ డెఫినేషన్కి సంబంధించి ఈ 2 పాయింట్స్ ఉంటాయి, డెల్టా ఒకటి, ఎప్సిలాన్ ఒకటి. వీటి సపరేట్ వాల్యూస్ లెస్ దెన్ డెల్టా ఉండాలి. ఆ తర్వాత ఎఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేసినాక వచ్చిన వాల్యూస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో దీని ప్లేస్లోనే మనం ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాసుకున్నాం. కాకపోతే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ అండ్ దెన్ 1/x మైనస్ ఎక్స్ నాట్ అనే వాల్యూస్ రాసుకున్నాం. సో నార్మల్గా మనం ఇప్పుడు ప్రాబ్లంలో మన రిక్వైర్మెంట్ ఇది కాబట్టి ఇవి 2 వాల్యూస్ అనేవి రాసుకున్నాం. సో ఓకేనా, ఇదంతా మనకి ఎఫ్ అనేది కంటిన్యూస్ అని పాయింట్ మీద బేస్ చేసుకొని దాని దాని డెఫినేషన్కి అకార్డింగ్గా ఈ పాయింట్ అనేది వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. అయితే ఇంతకుముందు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టు అది ఈక్వేషన్ నెంబర్ 5. సో అయితే ఈ 5కి సంబంధించిన ఆర్హెచ్ఎస్ ఏదైతే ఉందో అదే ఉంది మన దగ్గర ఈ పాయింట్ అనేది, ఓకేనా. సో అదే మనకి 6లో ఉంది. సో అయితే ఈ 6లో ఉన్న ఈ ఈ 5లో ఉన్న ఆర్హెచ్ఎస్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఈ ఎల్హెచ్ఎస్ రాయొచ్చు. కాబట్టి ఫ్రమ్ 5 and 6 మనం ఏం రాయొచ్చు, మోడ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పేసి రాయొచ్చు. రాసిన తర్వాత సో దీని నుంచి మనం లాస్ట్లో ఇది ఒక్క పాయింట్ రాసేస్తాం చూడండి, డిఫరెన్షియేషన్కి సంబంధించింది. ఏంటది, బోత్ సైడ్స్ లిమిట్ తీసుకుంటాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ దిస్ హోల్ టర్మ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అంటే ఏం రాయొచ్చు మనం, ఈక్వల్ అని రాసుకోవచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఏంటి చెప్పండి. ఈ ఎక్స్ లోపల ఎక్స్ నాట్ పెట్టినా కూడా ఇక్కడ ఎక్స్ నాట్ ఆల్రెడీ లేదు, ఆల్రెడీ ఎక్స్ నాట్ ఉంది కాబట్టి ఏం కాదు. సో యాజ్ ఇట్ ఈస్గా లిమిట్ తీసేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని రాయొచ్చు. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. సో హెన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈ వాల్యూ దేనికి ఈక్వల్ చెప్పండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్కి ఈక్వల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది డిఫరెన్షియేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రాయొచ్చు మనం. ఇదే మనకి థీరంలో ఉన్న సెకండ్ స్టేట్మెంట్. సో దట్స్ ఇట్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. సో అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమైందా కాలేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ప్లేలిస్ట్లో మ్యాథ్స్ థర్డ్ సెమ్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి, పోయి చెక్ చేయండి. కామెంట్లో దాని ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.